రవాణా శాఖలో లైసెన్స్ తీసుకునేందుకు ఇప్పుడు సరికొత్త టెక్నాలజీ వచ్చింది. ఏదైతే ఇక్కడ సెన్సార్ ఉపయోగిస్తున్నారు, మనకి ఎటువంటి అధికారులు లేకుండా సెన్సారే మొత్తం అంతా కూడా ఇది ఫైనల్ చేస్తుంది. అయితే వారి యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇప్పుడు లైసెన్స్ పొందాలంటే ఏ విధంగా ఉందనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారండి. లోపల ఎలా ఉంది, సెన్సార్ అది పెట్టారా? సెన్సార్ బాగానే ఉంది కానీ కొంచెం చిన్నది ఉందని, అంటే కొంచెం పెద్దది ఉంటే బాగుంది. సో నువ్వు ఇప్పుడు లోపల రాగానే ఏం చెప్పారు? ఫస్ట్ డెమో వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తావు అన్నీ చెప్పి. ఫస్ట్ వచ్చాక డెమో చూపించారని, డెమో చూపించాక లోపల అప్లికేషన్ ఇస్తే 90 ఇంచుకున్నాను. 90 ఇంచాక కొంచెం వెయిట్ చేస్తే టెస్ట్ ఉంటుందండి, సెన్సార్ టెస్ట్. ఎలా ఉంది సెన్సార్? లోపలికి వెళ్ళావు కదా, బాగానే ఉంది కానీ కొంచెం టెన్షన్గా ఉంటుంది కానీ పర్లేదు, బాగానే ఉంది. ఖచ్చితంగా డ్రైవింగ్ వస్తేనే పాస్ అవుతారు. వస్తేనే పాస్ అవుతారని. ఇన్నల్లాగా అయితే అవ్వదు, ఎవరు చేయడానికి గట్రా ఏముండదు, అంతేం లేదు, అంతా ఆన్లైన్. కుర్రోళ్ళకి ఏం చెప్తావు డ్రైవింగ్ వచ్చే వాళ్ళకి? వచ్చిన వాళ్ళకి ఏం పర్లేదు అని, రాననే వాళ్ళే నేర్చుకొని రావాలి. చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేస్తారు కదా, అటువంటి కుర్రోళ్ళు ఇక్కడికి వస్తుంటారు. అంటే నువ్వు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? బాగా నేర్చుకుని రమ్మని. నేర్చుకొని వస్తే మంచిది, లేదంటే మళ్ళీ రావాలి. చాలా బాగుండేది. హైవే మీద డ్రైవింగ్ చేసిన వాళ్ళకి ఈ నేరో గేజ్లట నాకైతే ఏమంత ఇది లేదు. దేనికి అందులో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, అప్పుడు మనం క్రాస్ చేసుకొని పాస్ వెళ్ళిపోతున్నాం. కాకపోతే ఇక్కడ ఇంత నేరో గేజ్ పెట్టాడు, రౌండ్ తీసుకున్నప్పుడు ఏజ్ స్మాల్ రౌండ్, సాటిస్ఫై రౌండ్ లేదు కాబట్టి అక్కడే కొద్దిగా ఇబ్బంది. అంటే అప్పట్లో ఆర్టీఓ వాళ్ళు నించొని చూసి చెప్పేవారు కదా, సెన్సార్ సిస్టమ్ వచ్చింది కదా, మరి ఏది దానికి అది అప్పుడు ముందు బైక్ మీద వెళ్ళేప్పుడు చెప్పారా సెన్సార్ పెట్టారా మీకు వెహికల్కి? నాకు పెట్టారు, హ్యాండ్లకి పెట్టారు సెన్సార్. మరి ఏడు చెప్తారు, రిజల్ట్ చూడాలి. మనకి అది ఏం కోఆపరేట్ లేదు కాబట్టి అంత రౌండింగ్లో అది చాలా క్రిటికల్ పొజిషన్. జెంట్స్ తీయలేనప్పుడు లేడీస్ మరీ తీయలేరు. మీరు రెన్యువల్కి వచ్చారా? నేను రెన్యూవర్ కాదు, నాది 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. అనుకోకుండా కొన్ని పరిస్థితుల్లో నాది ఇది ఫెయిల్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. మళ్ళీ రీటెస్ట్కి వస్తే ఇప్పుడు ఈ సిస్టమ్ ఉంది. ఆ పాత ఎక్స్పీరియన్స్ అంతా మరి లెస్. ఖచ్చితంగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి పాస్ అవుతారంట. దీనిలో డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే లెఫ్ట్ రైట్ టర్నింగ్ మనం తీసుకుంటాం కదా, ఆ హ్యాండిల్ తిరిగే స్కోప్ లేదు.